గత కొద్ది రోజుల నుంచి చేవెళ్లే రోడ్డు మార్గంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే దీనిపై బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా అధికార పార్టీపై ఒత్తిడి తెచ్చి ఈ రోడ్డును శాంక్షన్ చేయాలి, ఈ రోడ్డు పనులు పూర్తి చేయాలని చెప్పేసి ఇప్పటికే కోరడం జరిగింది. దీనికి సంబంధించిన ఇప్పటికే చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ధర్నాలు నిర్వహించారు. ఈ ధర్నాలకు కూడా ఎలాంటి రెస్పాన్స్ కూడా రాలేదు. అధికారులు సైతం తప్పుడు సమాచారం ఇచ్చి మాట దాటవేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పట్లోల కార్తిక్ రెడ్డి గారు చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్జీటీకి వెళ్ళొచ్చారు. అక్కడ ఏం జరిగింది, అసలు ఏం జరగబోతుంది, అధికారుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనే విషయాలు మనతో పాటు మాట్లాడేందుకు కార్తిక్ రెడ్డి గారు ఉన్నారు. అసలు సంవత్సరం నుంచి ఈ ప్రభుత్వం పనితీరు చూస్తుంటే అబద్ధాల పునాదుల మీద నిత్యం ప్రతిపక్షాల దిక్కు తప్పు నెట్టేయడం, నెపనెట్టేయడం, వాళ్ళ బాధ్యత నుంచి తప్పించుకోవడం అనేది ఈ ప్రభుత్వం యొక్క పనితీరు విధానంగా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అది రాష్ట్ర వ్యాప్తంగా చాలా విధానాల్లో స్పష్టంగా అదే ఉంది. ఈరోజు చేవేళ్లలో కూడా చేవేళ్ల రోడ్డు శాంక్షన్ అయ్యి దాదాపు 3-4 సంవత్సరాలైంది. టెండర్ అయిపోయి దాదాపు 2 సంవత్సరాలైంది. దీని మీద నవంబర్ 22 పోయిన సంవత్సరం నవంబర్లో 23వ సంవత్సరంలో ఇక్కడ దీని మీద ఒక ఎన్జీటీలో ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. చేవేళ్ల రోడ్డుకి అటు ఇటు ఏవైతే మర్రి చెట్లు ఉన్నాయో దాన్ని ఎట్లా తొలగిస్తారు, దాన్ని తొలగించిన తర్వాత దాని విషయాల్లో మీకు ఏ పట్ల వైఖరి ఉన్నదని ఒక రిపోర్ట్ని ఎన్జీటీ రాష్ట్ర ప్రభుత్వానికి అడగడం జరిగింది. సంవత్సరం 4 నెలల్లో పూర్తి చేయమని చెప్పిన ఎన్జీటీ సంవత్సరం అయినా కూడా ఇంకా రిపోర్ట్ తయారు చేయకపోవడం, నిత్యం మేము అడిగినప్పుడల్లా మీరేం చేసిండ్రు, మీరు ఉన్నప్పుడు చేయాలి కదా అని ప్రశ్నలు వేయడం, వాళ్ళ బాధ్యత నుంచి వాళ్ళు చేయాల్సిన పని నుంచి పక్కలు తప్పుకుంటూ నెపమంతా కూడా మా మీద నెట్టే ఒక ప్రయత్నం మీరు ప్రభుత్వం చేస్తున్నది. దానికి ఉదాహరణగా ఈ జడ్జిమెంట్ కాపీ ఈరోజు మీడియా సోదరులకు అందరికి ఇవ్వడం జరిగింది. 4 నెలల రిపోర్ట్ ఫైల్ చేయమని చెప్పడం, ఇప్పటి వరకు చేయకపోవడం, ఎన్జీటీ మొన్న అడిగిన విషయాల్లో కొత్తగా అదనంగా మళ్ళీ ఇంకా రిపోర్ట్ ఫైల్ చేసి ఈ పనులు చేపట్టాలని చెప్పి ఎన్జీటీ చెప్పడం అంటే దాదాపు ఇది ఇంకొక 5-6 నెలల వరకు ఈ పని మొదలైతే నమ్మకం కూడా లేకుండా పోయింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం దాటినా కూడా ఇప్పటికే అనేక పనులు కూడా చేయలేదు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సైతం కూడా ఇది బీఆర్ఎస్ పార్టీ చేసింది, గతంలో వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా కూడా వాళ్ళు పనులు పూర్తి చేయలేదు అని తెలిపారు. ఇప్పటికే మీరు ఎన్జీటీకి కూడా వెళ్ళొచ్చే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే అసలు అక్కడ ఎన్జీటీలో ఏం జరిగింది, ఇక్కడ జడ్జిమెంట్ ఏమన్నారు? ఎన్జీటీలో మనకు అర్థమైన విషయం ఏంటంటే మొదటి రోజు నుంచి మనకి ఇక్కడ ఎమ్మెల్యే గారే కానీ అధికారులే కానీ మనకు అందరు కూడా అబద్ధాలు చెప్తున్నారనే విషయం మాకు ఎన్జీటీకి పోయే వరకు మాకు కూడా స్పష్టంగా అర్థం కాలేదు. అక్కడ ఉన్న వాతావరణం వేరే, అక్కడ ఉన్న వాదనలు వేరే, అక్కడ జరిగినటువంటి వాద ప్రతివాదనలు వేరే, ఇక్కడ మీకు వీళ్ళందరూ చెప్తున్నది వేరే. మొన్న ఆర్డీఓ గారు ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే 16వ తారీఖు అంటే ఈరోజు పనులు మొదలైతే 13th ఫైనల్ హియరింగ్ ఉన్నది, అది డిస్పోజ్ అవుతుంది, మనకు అనుకూలంగా డిస్పోజ్ అవుతుంది అని చెప్పడమే కాకుండా అక్కడ జరిగిన వాద ప్రతివాదనల తర్వాత కూడా ఇక్కడ ఉన్న అధికారులు అబద్ధాలు చెప్పడం అంటే చేవేళ్ళని వీళ్ళని ఎంత పిచ్చోళ్ళు అనుకుంటున్నారు, మనల్ని ఎంత మూర్ఖులం అనుకుంటారో వీళ్ళు నాకు అర్థమవుతున్నది. అంటే వీళ్ళు ఏం చెప్పినా నమ్ముతారు, ఇలా ఏముంది, ఇలా అంత దూరం పోతారా, తెలుసుకుంటారా, కనీసం మాకు ఇంగ్లీష్ కూడా చదవడానికి రాదనుకుంటారేమో, వీళ్ళు అంత పిచ్చోలు చేసే ప్రయత్నం చేస్తారు ఇక్కడ ఉన్న అధికారులే కానీ ప్రజాప్రతినిధులే కానీ. ఎన్జీటీలో స్పష్టంగా ఎన్జీటీ తప్పు కూడా ఏం లేదు, ఇక్కడ ఉన్న అధికారులు నిర్లక్ష్యం వల్ల వాళ్ళు అడిగిన రిపోర్ట్లు ఏవి కూడా ఫైల్ చేయకపోవడం. ఇది లాస్ట్ ఇయర్ నవంబర్లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్. క్లియర్గా దాంట్లో లాస్ట్ ఇయర్ నవంబర్లో వాళ్ళు ఏం చెప్పిండ్రు, National Highway Authority is directed to undertake an EIA study to minimize the loss of trees before proceeding further. చెట్లను కొట్టే ముందు EIA రిపోర్ట్ తయారు చేయండి అని చెప్పుకుంటూ 4 నెలల లోపల ఈ ప్రాసెస్ ఫినిష్ చేయండి అంటే ఈ రోజు కూడా ఆ రిపోర్ట్ తయారు చేయకుండా కోర్టును తప్పుపడుతూ లేకపోతే ఆ పిటిషన్ దాన్ని తప్పుపట్టడంలో అర్థం లేదని నేను అనుకుంటున్నా. ముమ్మాటికి ఇది ప్రభుత్వం అధికారులు ఇక్కడ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్లనే రోడ్ పని స్టార్ట్ అవుతుంది. ఇక నుంచి ఉద్యమాలు చేస్తాం, గ్రామాల్లో ఉన్న అందరినీ కూడా కలుపుకుంటాం, గ్రామస్తులే కానీ యువకులే కానీ ప్రజాప్రతినిధులే కానీ అందరినీ కలుపుకొని నిజమైన ప్రజా ఉద్యమం చేవేళ్ల పట్ల ఈ పోలీస్ అకాడమీ టు మన కూడా రోడ్ మొదలు కావాలా, తొందర కావాలని పెద్ద ఉద్యమం మాత్రం చేపడతాయి. కొంతమంది ఇప్పటికే తప్పుదోవ పట్టించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వారికి మీరు ఏం చెప్తారు? ఇక్కడ ముఖ్యంగా యువకులకు కావచ్చు, ఇక్కడ చదువుకున్న నాయకులు కూడా చాలా మంది ఉన్నారు, వారికి మీరు ఏం చెప్తారు? అబద్ధాలు చెప్పుకుంటూ ఇంకా ఈ దాట వేయాలా లేకపోతే మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నంతో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి స్పష్టంగా ఒకటే చెప్తున్నాను, దీంట్లో రాజకీయాలు లేవండి మహాప్రభు. దీంట్లో ముమ్మాటికి చేవేళ్ళకు రోడ్ రావాలా. ప్రాణాలు ఇక్కడ రాత్రిపూట మేము పోతున్నా కూడా మాకే భయం వేస్తుంది, మా కుటుంబ సభ్యులు ఏడుకని పోతున్నా కూడా మేము భయంతో ఉండాల్సి వస్తుంది ఇంటికాడ. కాబట్టి ఆ యొక్క ఆలోచనతోనే మేము ఈ రోడ్ పనులు తొందరగా కావాలని కోరుకుంటున్నాం. ఇక దీంట్లో రాజకీయాలు లేవు. కొత్తగా ఇప్పుడున్న వాతావరణం కాంగ్రెస్ పార్టీకి ఏం అనుకూలంగా ఏం లేదు. కొత్తగా వాళ్ళు మేము తూట్లు పొడిచి వాళ్ళని ఇంకా వాళ్ళకున్న ఏదో తగ్గించడానికి ప్రజల్లో కంప్లీట్గా ఫెయిల్ అయింది కాంగ్రెస్ గవర్నమెంట్. కొత్తగా మేము చెప్పి ఇంకేం ఫెయిల్ చేసేది ఉంటుంది. రోడ్ పని తొందర మొదలు కావాలని మా తాపత్రయం, దానికోసం మేము పోరాటం చేస్తున్నాం.
చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా వీళ్ళు చెప్తున్న అబద్ధాలను అన్ని గుర్తించండి, నిజాలు అబద్ధాలు ఏంటనే ఒక బ్యారేజ్ వేసుకొని మీరు కూడా ఉద్యమంలో దిగండి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇదే రోడ్డు మార్గాన కూడా ఇప్పుడున్న సీఎం రేవంత్ నిన్న కూడా పోయింది. ఇదే రోడ్డు మార్గాన వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. నిత్యం ప్రమాదాలు జరుగుతాయని కూడా తెలిసి కూడా ఇప్పటి వరకు పనులు ప్రారంభించకపోవడం దీన్ని ఎట్లా ఖండిస్తారు? ముఖ్యమంత్రి గారు నియోజకవర్గం కూడా ఇదే రోడ్డు మీదకి వెళ్ళిపోవాలా? ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి పోయే రోడ్డు కూడా ఇట్లున్నదంటే ఒకటే చెప్తానండి, దీంట్లో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. ఫస్ట్ ఎన్జిటిలో మేము ఒక పిటిషన్ వేసి దాంట్లో ఇంపీడ్ కాదాం అనుకుంటున్నాము. మా గ్రామస్తుల తరఫు నుంచి మా వాదనలు వినిపించాలా, నిజంగా సమర్థవంతంగా వాదనలు వినిపించాలనే ఒక ప్రయత్నం కూడా మాలో ఉన్నది. కాబట్టి దాంతోపాటు ఎవరైతే ఈ ఆఫీసర్స్ ఉంటారు, ఎన్హెచ్ఏ కానివ్వండి లేకపోతే ఆర్ఎండ్కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో తొందరగా ఆ రిపోర్ట్స్ ఫైల్ చేసి ఇచ్చట్టు వాళ్ళ దగ్గర కూడా మేము పోయి రిప్రజెంటేషన్లు ఇచ్చి వాళ్ళని కూడా మేము కోరుకోవడం జరుగుతుంది. 3 ప్రజా ఉద్యమాలు ముమ్మాటికి ప్రజల నుంచి ఒక ఉద్యమం వచ్చేటట్టు మా రోడ్డు మాకు తొందరగా మొదలు పెట్టండి అన్నది కూడా తొందరగా మొదలు పెడతాం. మొత్తం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ చేవెళ్ళ రోడ్డు మార్గాల ద్వారా కూడా నిత్యం ప్రమాదాలు జరిగేందుకు ఏదైతే జరుగుతుందో దానికి చెక్ పెట్టేందుకు రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. అదేవిధంగా గ్రామ ప్రజలందరినీ కూడా ఏకం చేసి ఈ రోడ్డు పనులు పూర్తి అయ్యేలా కూడా మేము కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పేసి రాష్ట్ర నాయకులు పట్లల కార్తిక్ రెడ్డి తెలిపారు. కెమెరా పర్సన్ మధుతో కలిసి ఉదయకిరణ్, టీ న్యూస్, చేవెళ్ళ.